రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లోకి దోశలే తింటారు, మీకేం బోర్ కొట్టదా అని అనుకుంటున్నారా? ఎందుకు కొట్టదో, మేము మనుషులమే కదా, అప్పుడప్పుడు మాకు కూడా బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టినప్పుడు అదే దోశ పిండితో ఇలాగ దిబ్బ రొట్టె అయితే వేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దిబ్బ రొట్టె అంటాము, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఏం పర్లేదు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మీకు కావాల్సినంత దోశ పిండి తీసుకోండి, వాటర్ అయితే కలపొద్దు. లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తురుము కూడా వేసుకోవాలి. అల్లం తురుము అనేది మాత్రం మ్యాండేటరీ, ఖచ్చితంగా వేయాలి. ఇంకా ఒక చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని 3-4 గంటలు వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సిమ్లో అన్నాను కదా అని మరీ సిమ్లో పెట్టమాకండి, లేట్ అవుతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. తినడానికి టేస్టీగా ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ తోటి.